So how to convert? మనం ఇక్కడ int, so integer size అంటే మనకి integer size is 2 bytes. So int a is equal to 100 అని ఇచ్చాను. Integer size is 2 bytes. 2 bytes in some operating system. So Windows లో 2 bytes, Unix Linux లో 4 bytes ఉంది. 4 bytes ఉంది. ఓకే, ఇక మనం 2 bytes తీసుకుని డిస్కస్ చేద్దాం. మనం ఇంటీజర్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి 3 ఫార్మ్స్ ఉంటాయి. డెసిమల్ ఫార్మ్, నేను ఇక్కడ ఇంటి a is equal to 100 అని ఇచ్చాను అంటే మనకి ఏలో కానీ వాల్యూ ఎంత వస్తుంది, 100 వస్తుంది. అదే మనం ఇంట్ a is equal to 0, 1, 0 అని ఇచ్చాను. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో 0 ఇచ్చామంటే దీని మీనింగ్ ఏంటంటే ఆక్టాల్ ఫార్మ్ అని. ఇది డెసిమల్ ఫార్మ్, ఇది డెసిమల్ ఫార్మ్. సెకండ్ వన్ ఏంటో ఆక్టాల్ ఫార్మ్. ఆక్టాల్ ఫార్మ్, ఆక్టాల్ ఫార్మ్ అంటే బేస్ 8, ఇది బేస్ 10. డెసిమల్ ఫార్మ్ అంటే బేస్ 10, ఇది బేస్ 8, బేస్ 8. కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 0 × 8⁻0 ప్లస్ 1 × 8⁻1 అంటే వాల్యూ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. అంటే ఏలోకి వాల్యూ వస్తుంది 8 వస్తుంది. అది మనం ఇంట్ a is equal to 0, 1, 0, 0 అని ఇచ్చాం. ఇది ఇప్పుడు 0 × 8⁻0 ప్లస్ 0 × 8⁻1 ప్లస్ 1 × 8 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 64 వస్తుంది. అంటే మనం ఒక ఇంటీజర్ నెంబర్ని డెసిమల్ ఫామ్లో, ఆక్టాల్ ఫామ్లో, నెక్స్ట్ వన్ ఈస్ హెక్సాడెసిమల్ ఫామ్. నెక్స్ట్ వన్ ఈస్ హెక్సాడెసిమల్ ఫామ్. సో హెక్సాడెసిమల్ ఫామ్ అంటే బేస్ 16. బేస్ 16 అంటే మనకి ఎలా చేసే నెంబర్స్ 0 to 15. సో ఇక్కడ ఇంట్ సమ్ a is equal to హెక్సాడెసిమల్ నెంబర్ 0x తో స్టార్ట్ అవుతుంది. సో 0x10 అని ఇచ్చాం అనుకోండి. సో ఇదేమవుతుందంటే 0 × 16⁻0 ప్లస్ 1 × 16⁻1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 16 వస్తుంది. సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 16 వస్తుంది. అదే మనం ఇక్కడ ఇంట్ a is equal to 0x100 అని ఇచ్చాం అనుకోండి. ఫస్ట్ వన్ 0 × 16⁻0 ప్లస్ 0 × 16⁻1 ప్లస్ 1 × 16 స్క్వేర్. సో 16 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది 256 వస్తుంది. ఈ 256 అనే వాల్యూ వచ్చి ఏకస్యాన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 256. అయితే ఇక్కడ మనకి ఇక్కడ హెక్సాడెసిమల్ అంటే ఒక డెసిమల్ నెంబర్ని, ఒక ఇంటీజర్ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయవచ్చు, ఆక్టాల్ ఫామ్ అండ్ దెన్ హెక్సాడెసిమల్ ఫామ్. ఓకే, ఒకసారి చూడండి, మనకి డెసిమల్ ఫామ్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d, ఆక్టాల్ ఫామ్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %o, నెక్స్ట్ హెక్సాడెసిమల్ ఫామ్కి %x. ఓకే, so next one is what is the output of given program. Sort of new F5, F2. So first dot to C is F5 wide main. Clear the screen, CLR is here. First ఇక్కడ int a is equal to 100 అని ఇస్తుంది. So printf %d %o %x comma a comma a comma a.
and then get ch. So what is the output of given code? So మనకి ఇక్కడ what is the value of a? Value of a is 100. Percentage d అంటే మనకి ఏ ఫామ్ వస్తుంది? Percentage d అంటే డెసిమల్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఫస్ట్ వన్ 100. నెక్స్ట్ ఇక్కడ percentage o అంటే ఆక్టల్ ఫామ్ లోకి వస్తుంది. అంటే 100 ని ఆక్టల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. 100 ని ఆక్టల్ ఫామ్ అంటే బేస్ 8. కాబట్టి 8 తో డివైడ్ చేయండి. So 8 1 time, 20 2 times, 16, remainder is 4. Next one is 8, 1, 8, remainder is 4. So 144. అంటే మనకి ఇక్కడ ఏలవి సెకండ్ వన్ పర్సంటేజ్ ఓ అంటే ఆక్టల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది 144 వస్తుంది. అది నెక్స్ట్ వన్ ఇస్ పర్సంటేజ్ ఎక్స్ అంటే హెక్సాడెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 100 ని హెక్సాడెసిమల్ ఫామ్ అంటే బేస్ 16, 6 times, remainder is 4, 64. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 64. అంటే ఈ వాల్యూ ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 64. సో ఇది డెసిమల్ ఫామ్, ఇది ఆక్టల్ ఫామ్, ఇది హెక్సాడెసిమల్ ఫామ్. ఓకే, సో రన్ దిస్ కోడ్ విల్ గెట్ 100. Here I am giving /n. So run this code, Alt F9, yes, Control F9. So 100, 144, 64 is the output. So next one is my decimal form ante first one is decimal form ante base 100. Second one is octal form. Octal form అంటే బేస్ 8 అంటే బేస్ 8. సో బేస్ 8 అంటే మనకి అలో చేసే నంబర్స్ ఏంటంటే 0 1 2 3 4 5 6 7 ఈ నంబర్స్ వరకే ఇవ్వాలి మనం. అదర్ దాన్ వేరే నెంబర్ ఇస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. అంటే మనం ఇక్కడ ఇంట్ 0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 8 ఇలా ఇవ్వకూడదు. 8 అంటే అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోయింది కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో కాబట్టి ఇలా ఇన్వాలిడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ ఇచ్చిన నంబర్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ ఫామ్ అంటే బేస్ 2 అంటే అలో చేసే నంబర్స్ 0 ఆర్ 1లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 అని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 0 అని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 0, 1 అని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1, 1 అని 2తో డివైడ్ చేయండి, 0 టైమ్స్ రిమైండర్ 1 అంటే 1. నెక్స్ట్ 2 బేస్ 2, సో 2ని 2తో డివైడ్ చేయండి, 1 టైమ్స్ రిమైండర్ ఇస్ 0 అంటే 1 0, సో 1 0. అలా 3ని 1 1. నెక్స్ట్ వన్ ఇస్ 1 1 0, 5 1 0 1, 6 1 1 0, 7 1 1 1. అంటే ఆక్టాల్ ఫామ్ని హైయెస్ట్ నెంబర్ ఎంత 7. అంటే ఆక్టాల్ ఫామ్ని 7 అనేది రిప్రజెంట్ చేయాలంటే మనకి ఎన్ని బిట్స్ సరిపోతాయి? 3 బిట్స్ అనేవి సరిపోతాయి, 1 1 1. నెక్స్ట్ వన్ ఈస్ హెక్సాడెసిమల్ ఫామ్. హెక్సాడెసిమల్ ఫామ్ లో బేస్ 16 అంటే ఇక్కడ అలో చేసే నంబర్స్ ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ 10 అనే నెంబర్ ఉండదు కాబట్టి ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అంటే వాల్యూ ఎంత? 15, సి వాల్యూ 10, ఇది 11, ఇది 12, ఇది 13, ఇది 14.
ఇప్పుడు మనం ఒక హెక్సాడెసిమల్ ఫామ్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి హైయెస్ట్ నెంబర్ ఎంత? ఎఫ్. ఎఫ్ అంటే 15. సో 15ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేస్తారు? 2తో డివైడ్ చేస్తే 7 టైమ్స్, రిమైండర్ ఇస్ 1. 2తో డివైడ్ చేస్తే 3 టైమ్స్, 6, రిమైండర్ ఇస్ 1. 2తో డివైడ్ చేస్తే 1 టైమ్, రిమైండర్ ఇస్ 1. అంటే మనకి 1 1 1 1. అంటే మనకి ఇక్కడ హెక్సాడెసిమల్ ఫామ్లో హైయెస్ట్ నెంబర్ 15 రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని బిట్స్ కావాలి? మనకి 4 బిట్స్ సరిపోతాయి. ఆ 4 బిట్స్లో కూడా హైయెస్ట్ వాల్యూ ఎంత? 1 1 1 1. అదే 14 అయితే 14 కదా, ఇక్కడ ఏమొస్తుంది మనకి? 14కి 1 1 0 వస్తుంది. అదే 13 అయితే 1 1 0 1 వస్తుంది. అలా మనం ఎవ్రీ నంబర్ని ఈక్వలెంట్ బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ so next one is how to convert binary to decimal or binary to decimal or decimal to binary. నా ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు బైనరీ నెంబర్. సో 1 అని ఉంది, 1ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 1 1 1 అని ఉంది. 1 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 1. సో ఇచ్చిన నంబర్స్ని బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేయండి. బైనరీ నెంబర్ టు డెసిమల్, డెసిమల్ 1. సో 2 వస్తే 2 స్క్వేర్, 2 పవర్ 2 స్క్వేర్ మైనస్ 1. 3 వస్తే 2 క్యూబ్ మైనస్ 1. 4 బిట్స్ ఉంటే 2 పవర్ 4 మైనస్ 1. 5 అంటే 2 పవర్ 5 మైనస్ 1. 6 ఉంటే 2 పవర్ 6 మైనస్ 1. అలాగే 7 ఉంటే 2 పవర్ 7, 2 పవర్ 7 మైనస్ 1. 1 2 3 4 1 2 3. ఇది వాల్యూ ఎంత వస్తుంది? ఇది 3 7 15 32 మైనస్ 63. ఇది 127. 127. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన నంబర్ని ఈచ్ బైనరీ ఫామ్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి 8 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 7 మైనస్ 1. అదే 13 ఉంటే 2 పవర్ 13 మైనస్ 1. వాల్యూ ఎంత వస్తుందంటే 3 2 7 4 4 8 8 8 8 16. 16 అంటే 2 పవర్ 15. 2 పవర్ 15 మైనస్ 1 వాల్యూ ఎంత వస్తుందంటే 3 2 7 6 7 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వాట్ ఈస్ ద size of char? Size of char is 1 byte. 1 byte. So 1 byte is how many bits? 8 bits. 8 bits. సో ఇక మనం 0 అనే నంబర్ని సో బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయండి. 8 బిట్స్లో రాయండి. ఇది ఒక బిట్ 0 0 0 0 0 0 0 0. నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ 0. సో కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే జీరోస్ వన్స్లోకి, వన్స్ని జీరోలో కన్వర్ట్ చేయండి. సో జీరోస్ వన్స్లో కన్వర్ట్ చేయండి. 1 1 1 1 1 1 1 1. ఓకే, మనకి ఇక్కడ లాస్ట్ సైన్ అనేది లాస్ట్ డిజిట్ రిప్రజెంట్ సైన్. ఇక్కడ 0 ఉందంటే అది పాజిటివ్ నెంబర్, ఇక్కడ 1 ఉందంటే అది నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అవుతాయి. ఇది 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అవుతాయి. దీనికి 2's కాంప్లిమెంట్ అంటే ఎలా కడతాం అంటే జీరోస్ వన్స్లోకి, వన్స్ని జీరోలో కన్వర్ట్ చేసి వాటిని 1 యాడ్ చేయాలి. అంటే ఇవన్నీ 0 0 0 0 0 0 అన్ని వన్స్ ఉన్నాయి కాబట్టి జీరోలో కన్వర్ట్ చేసి 1 యాడ్ చేస్తాం. అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 లాస్ట్లో నెగిటివ్ అంటే -1. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 0 -1, కాంప్లిమెంట్ ఆఫ్ 1 -2, కాంప్లిమెంట్ ఆఫ్ 2 -3,
కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా వస్తుందంటే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. కాంప్లిమెంట్ ఆఫ్ 127 అంటే ఎంత వస్తుంది మనకి మైనస్ 128 వస్తుంది. సో మనకి క్యారెక్టర్ సైజు 1/2 రేంజ్ మైనస్ 128 టు 127. కాబట్టి ఇక్కడ 127ని ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఏమొస్తుంది మనకి ఆల్ ఆర్ వన్స్ 1 1 1 1 1 1 1. సో టోటల్గా 2⁻7 - 1 అంటే 127 వస్తుంది. దీనికి కాంప్లిమెంట్ కడితే కాంప్లిమెంట్ ఆఫ్ 127 అంటే వాల్యూ ఎంత వస్తుంది మైనస్ 128 వస్తుంది. అంటే జీరోస్ వన్స్ జీరోలా కన్వర్ట్ చేయండి. మనకి వాల్యూ ఎంత 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. సో ఇది ఈక్వలెంట్ మైనస్ 128 ఈక్వలెంట్ ఫార్మ్ ఇస్ దిస్ వన్. Okay, this is a character. Next one is integer. Integer size is 2 bytes. The integer size is 2 bytes. Range ఎంత వరకు ఉంటుంది -327 -32767 to -32768 to 32767. So this is the integer range. Okay. సో 0 సో టోటల్ ఎన్ని బిట్స్ ఉంటాయి మనకి 16 బిట్స్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇదొక బైట్. నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లిమెంట్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది -1 వస్తుంది. కాంప్లిమెంట్ ఆఫ్ 0 ఎలా వస్తుంది జీరోస్ వన్స్ జీరోలా కన్వర్ట్ చేయాలి. అంటే వాల్యూ ఎంత 1 1 1 1 1 1 1 1 వాల్యూ 1 1 1 1 1 1 1 1. నెక్స్ట్ వన్ ఈస్ 32767 అంటే 2⁻15 -1 2⁻15 -1 అంటే ఆల్ వన్స్ 15 వన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. This value is equal to 32767. ఇప్పుడు దీనికి కాంప్లిమెంట్ ఆఫ్ 32767 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి -32768 వస్తుంది. దీనికి కాంప్లిమెంట్ అంటే 1 ఆల్ ఆర్ జీరోస్ 0 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 0. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా ఏ మధ్యలో ఉంటుంది. ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా మనకి -32768 టు 32767 ఈ మిడిల్లోనే ఉంటుంది. 0 ఇది 1 2 3 అండ్ సో ఆన్. వాల్యూ -1 -2 అండ్ సో ఆన్. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ 32767 + 1 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది -32768 వస్తుంది. చూడండి ఇక్కడ 32767 ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఏంటి 0 1 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 1. ఓకే దీనికి 1 యాడ్ చేస్తున్నాం. ఓకే 1 యాడ్ చేస్తే +1 1 అంటే 0 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 1. ఓకే ఇప్పుడు మనకి వాల్యూ 1 + 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 క్యారీ 1 0. carry 1 so 1 + 1 0 carry 1 1 + 1 0 carry 1 1 + 1 0 carry 1 1 + 1 0 so carry 1 0 0 0 ఇక్కడ క్యారీ వస్తుంది. నెక్స్ట్ 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0 0 0 1 వస్తుంది. ఓకే అంటే ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది -327 కి ఈక్వల్ అవుతుంది. ఓకే నేను ఇక్కడ -32768 -32768
68 మైనస్ 1 అని ఇచ్చాం అనుకోండి, మనకు 1 సెకండ్ వాల్యూ వస్తుంది 32767 వస్తుంది. ఓకే, ఇప్పుడు -32767 ఈ వాల్యూ -1 చేస్తున్నాను. 1 అంటే 0 1 1 -1 1 అంటే 1 ఈక్వలెంట్ అంటే 1 ఈక్వలెంట్ బైనరీ ఫామ్ 0 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 లాస్ట్లో 1 వస్తుంది. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 1 ఈక్వలెంట్ బైనరీ ఫామ్, దీన్ని మైనస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 0 నుంచి 1 అనేది తీసేయాలి కాబట్టి 1 ఎక్కడికి వస్తుంది, క్యారీ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 2 కాబట్టి 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఇక్కడ 1 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 ఇక్కడ 2 వస్తుంది. 2 మైనస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. ఇప్పుడు 1 మైనస్ 0 అంటే 1 వస్తుంది, 1 మైనస్ 0 అంటే 1, 1 మైనస్ 0 అంటే 1, 1 మైనస్ 0 1 1 1 1, నెక్స్ట్ 1 మైనస్ 0 1 1 1 1 1 1 1, ఈ 1 ఆల్రెడీ అటు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. 0 అంటే దీని ఈక్వలెంట్ ఎంత వస్తుంది 32767 వస్తుంది. అంటే -32768 మైనస్ 1 ఈ వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుంది 32767కి ఈక్వల్ అవుతుంది. ఓకే, కాబట్టి మనకి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా ఈ మిడిల్లోనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అన్సైన్డ్ ఇంట్? అన్సైన్డ్ ఇంట్ మనకి అన్సైన్డ్ ఇంట్ రేంజ్ సైజ్ 2 bytes, రేంజ్ 0 to 65,535. సో దిస్ ఈస్ ద రేంజ్. ఓకే, ఆల్రెడీ మనకి 0 తెలుసు. సో 0ని ఈక్వలెంట్ బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయండి. ఎలా వస్తుంది 0 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 0. దీనికి కాంప్లిమెంట్ కూడా 0కి కాంప్లిమెంట్ అంటే -1 వస్తుంది. సో -1 వాల్యూ ఎంత దీనికి కాంప్లిమెంట్ అండ్ వాల్యూ ఆల్ ఆర్ వన్స్ 1 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 1. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ 32767 ఈక్వలెంట్ బైనరీ ఫామ్. బైనరీ ఫామ్ ఏంటి మనకి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఆల్ ఆర్ వన్స్ 0 1 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 1. దీనికి కాంప్లిమెంట్, సో కాంప్లిమెంట్ ఆఫ్ 32767 వాల్యూ ఎంత వస్తుంది -32768 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి దీని కాంప్లిమెంట్ అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 0 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 0. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, ఇది ఇంటీజర్ వాల్యూకి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %d. సో %d అనేస్తే నేను ఇక్కడ ప్రింట్ %d, -1 అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి -1 ప్రింట్ అవుతుంది. అదే మనకి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ అన్సైన్డ్ ఇంటికి ఫార్మాట్ స్పెసిఫైర్ %u. ఈ వాల్యూ ఎంత 0, ఈ వాల్యూ ఎంత 32767. ఓకే, ఇప్పుడు అన్సైన్డ్ ఇంట్లో 32767 +1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 32768 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్, ఈ వాల్యూ ఎంత వస్తుంది 65,535 వస్తుంది. 65,535. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? నా ఇక్కడ -1 యొక్క ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఏంటి 1 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 1. ఓకే, ఇప్పుడు నేను ఈ -1ని డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 0 వస్తుంది. %d అని డిస్ప్లే చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది -1 వస్తుంది. అదే మనం %u అని డిస్ప్లే చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 65,535 వస్తుంది. ఎందుకంటే అన్సైన్డ్ ఇంట్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి -1కి ఈక్వల్ నెంబర్ ఏంటి 65,535. అదే మరి ఇక్కడ %o ఆక్టాల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుంది? ఆక్టాల్ అంటే బేస్ 8. బేస్ 8 అంటే మనకి మ్యాక్సిమం వాల్యూ 0 to 7. ఆ 0 to 7 రిప్రజెంట్ చేయాలంటే మ్యాక్సిమం ఎన్ని బిట్స్ కావాలి మనకి? 3 బిట్స్. కాబట్టి ఇక్కడ మనకి ఈ 3 1 ఈ 3 1 వాల్యూ 3 1 వాల్యూ 3 1 వాల్యూ ఈ 3 1 వాల్యూ ఇది ఒకటే 1 వాల్యూ. మనకి 1 1 1ని బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేయండి. 7 బైనరీ టు డెసిమల్ 7 బైనరీ టు డెసిమల్ 7 బైనరీ టు డెసిమల్ 7 బైనరీ టు డెసిమల్ 7 1. అంటే మనం ఇక్కడ %o అని కామా -1 అని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 1777 వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ -1ని %x అంటే హెక్సాడెసిమల్ ఫార్ములా రిప్రజెంట్ చేస్తాం అనుకోండి. 1 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 1. సో హెక్సాడెసిమల్ ఫార్ములా మ్యాక్సిమం వాల్యూ 15 రిప్రజెంట్ చేయాలంటే ఎన్ని బిట్స్ కావాలి? 4 బిట్స్ కావాలి. అంటే ఈ 4 బిట్స్ కలిపి ఒక నెంబర్ వస్తుంది. 4 బిట్స్ కలిపి ఒక నెంబర్, 4 బిట్స్ 1 నెంబర్, 4 బిట్స్ 1 నెంబర్, 4 బిట్స్ 1 నెంబర్. సో ఈ వాల్యూ ఎంత? 15 అంటే F అంటే మనకు అవుట్పుట్ వస్తుంది ఇక్కడ F అనేది వస్తుంది 2 బైట్స్ అయితే. అదే 4 బైట్స్ అయితే ఇంకొక 4 టైమ్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. %d %u %o %x -1 -1 ఓకే, సో ఈ కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. %d లోకి -1 వస్తుంది. -1 %u అంటే ఎంత వస్తుంది? 65,535 వస్తుంది. సో %o అంటే -1కి ఈక్వలెంట్ బైనరీ నంబర్ ఈస్ 111 111 111. ఓకే, మనకి ఈ 3 బిట్స్ 3 బిట్స్ 3 బిట్స్ 3 3. సో 1 ఈ వాల్యూ ఎంత? బైనరీ టు డెసిమల్ 7 7 7 7 7. నెక్స్ట్ వన్ ఈస్ అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 17777 7 5 times. Next one is -1. Equivalent binary form is 1 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 1. ఓకే, ఇప్పుడు హెక్సాడెసిమల్ అంటే బేస్ 15 రిప్రజెంట్ చేయాలంటే 4 బిట్స్. దీన్ని 4 బిట్స్లో రాయండి. దీన్ని 4 బిట్స్. ఈ వాల్యూ ఎంత? బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తే 15. సో 15 ఈక్వలెంట్ ఏంటి? F. సో కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నుంచి వాల్యూ F వస్తుంది. F. సో Alt F9, yes, Control F9. ఇది %d ఇస్తే -1 వస్తుంది. నెక్స్ట్ %u అని ఇస్తే 65,535. నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్టల్ ఫామ్ అయితే 1777. ఇది హెక్సాడెసిమల్ ఫామ్ అన్నమాట. F. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఒక నంబర్కి నాకు బైనరీ ఫామ్ ఏంటో తెలియాలి.
ఫర్ సపోజ్ నా ఇక్కడ 65,535 రాస్తున్నాను. 65,535 దీనికి ఈక్వలెంట్ బైనరీ ఫామ్ ఏంటో మనకు తెలియాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే %x అని ఇస్తున్నాను. ఓకే, సో కోడ్ రన్ చేస్తాం అనుకోండి. ఆల్ట్ F9 ఎస్. చూడండి ఇక్కడ 65,535 అని ఇచ్చాను. హెక్సాడెసిమల్ ఫామ్ ఇచ్చాం కాబట్టి మనకి సైజు 2 bytes కాబట్టి 4 digits వస్తాయి. ఈ ఫస్ట్ డిజిట్ని 4 bitsలో కన్వర్ట్ చేయాలి. 4 bitsలో కన్వర్ట్ చేయాలి. దీన్ని కూడా 4 bitsలో కన్వర్ట్ చేయాలి. దీన్ని కూడా 4 bitsలో కన్వర్ట్ చేయాలి. దీన్ని కూడా 4 bitsలో కన్వర్ట్ చేయాలి. 4 bitsలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఆల్ట్ F9 కంట్రోల్ F9. సో ఎఫ్ వస్తుంది. ఎఫ్ని 4 bitsలో కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూ 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 వస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ 32767 అని ఇచ్చాను. ఈ కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ 4 digits వస్తాయి. చూడండి 4 digits వచ్చినాయి. దీని ఈక్వలెంట్ కావాలంటే ఈ ఎఫ్ని 4 digitలో కన్వర్ట్ చేయాలి. అంటే ఇది 15ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 111. నెక్స్ట్ ఎఫ్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 111. నెక్స్ట్ ఎఫ్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 111. నెక్స్ట్ 7ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 0111. ఇది ఈక్వలెంట్ బైనరీ ఫామ్. అదే మనం ఇదే వాల్యూని %x అని ఇవ్వకుండా %o అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేద్దాం. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో చూడండి మనకి అవుట్పుట్ వచ్చింది ఇక్కడ 777. ఇప్పుడు నేను ఆక్టాల్ ఫామ్ ఇచ్చాను కాబట్టి మనం వచ్చింది ఆక్టాల్ ఫామ్ కాబట్టి దీన్ని ఈ 7ని ఆక్టాల్ ఫామ్లో మ్యాక్సిమం డిజిట్స్ 3. సో 3 digitsలో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ 7ని 1 2 3. 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 ఓకే, సో ఈ 4 digits 4, ఈ 4 ఇది 3 digits కాబట్టి 0. ఇది దీని ఈక్వలెంట్ బైనరీ ఫామ్. ఓకే, అలా మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ యొక్క ఈక్వలెంట్ బైనరీ ఫామ్ అనేది ఆక్టాల్ ఫామ్లో కానీ లేదా హెక్సాడెసిమల్ ఫామ్లో కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి ఇక్కడ అన్సైన్డ్ ఇంటూ రేంజ్ ఇది 0 to 65,535. నేను ఇక్కడ 65,535 -1 అని ఇచ్చాను, +1 అని ఇచ్చాను. అంటే 65,535 +1 అంటే మన వాల్యూ ఎంత వస్తుంది? మనకి 0కి వెళ్తుంది. 65,535 +1 అంటే 65,000 మళ్ళీ స్టార్టింగ్ వెళ్తుంది 0, మళ్ళీ +1 అంటే ఈ రేంజ్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. unsigned int I for I is equal to 5, I greater than or equal to 0, I minus. So printf %d some space comma I అని ఇచ్చాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఓకే, మీ ఓన్గా ట్రై చేయండి, చెప్పండి ఐ వాల్యూ ఎంత. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే అన్సైన్డ్ ఇంటి యొక్క రేంజ్ 0 to 65,535. ఓకే, సో 0 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 65,535. మళ్ళీ ఇక్కడ మనం 65,535 +1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0. ఓకే రైట్. సో చూడండి ఇక్కడ మనకు అన్సైన్డ్ ఇంటి వాల్యూ ఇప్పుడు కూడా 0 కన్నా ఎక్కువే ఉంటుంది. చూడండి కండిషన్ I value is 5 less greater than or equal to 0 is condition true. I is equal to 5, I
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడికి వచ్చి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 5 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు పర్సంటేజ్ డి అని ఇచ్చాను. పర్సంటేజ్ డి అని ఇస్తే ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవుతుంది. పర్సంటేజ్ యూ అని ఇస్తే అన్సైన్డ్ ఇంటి వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది మైనస్ అండ్ ఐ వాల్యూ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 సో 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 2. నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎస్ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఈస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎస్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఈస్ 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 0 మైనస్ 1. నెక్స్ట్ ఐ వాల్యూ 0 అయింది. 0 మైనస్ 1 అంటే -1 రాదు. ఓకే సో ఈక్వలెంట్ 0 మైనస్ 1 అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది 65,535 వస్తుంది. అంటే 65,535 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ఈక్వలెంట్ ఐ వాల్యూ మనకి 65,535 కి ఈక్వలెంట్ ఐ వాల్యూ ఎంత -1 పర్సంటేజ్ డి అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది -1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం -2 -3 అది మనకి ఇక్కడ పర్సంటేజ్ యూ అని ఇస్తే 65,535 65,534 అలా ప్రింట్ అవుతుంది. ఓకే ఇలా ఇన్ఫినిటీ లూప్ ఎందుకంటే ఐ వాల్యూ ఎప్పుడు కూడా మనకి అన్సైన్ ఇంట్లో 0 కన్నా ఎక్కువే ఉంటుంది. ఓకే సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 5 4 3 2 1 0 -1 -2 -3 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆల్ట్ F9 ఎస్ 2 వార్నింగ్స్ వస్తే వార్నింగ్స్ నాట్ ఏ ప్రాబ్లం. వార్నింగ్స్ ఎందుకంటే ఇదే అన్రీచబుల్ కోడ్ ఒకటి, ఇంకొకటి కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ కాబట్టి 2 వార్నింగ్స్ వస్తాయి. ఓకే సో కంట్రోల్ F9 సో చూడండి ఇక్కడ చూడండి పాజిటివ్ నెంబర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. చూడండి నెగిటివ్ నెంబర్స్ వస్తున్నాయి. ఈ నెగిటివ్ నెంబర్స్ నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ సో నెగిటివ్ పాజిటివ్. ఓకే అలా ఇన్ఫినిటీ లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది.